మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం, మా ఇద్దరికి చెరువుకు ఓటేయమని, మా ఎంపీ గారికి నాకు ఓటేయమని గ్రామం అంతా చాలామంది పెద్దలు వీళ్ళందరి సమక్షంలో తిరుగుతున్నాం. మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంత చేరువయ్యారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి అంటే ఎల్ఎన్ఎస్ సెంటరు, సచివాలయం, ఆర్బీకే, అట్లాగే మూతపడిపోతాయి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ బాగు చేసి డ్రాప్ అవుట్స్ నుంచి మళ్ళా కొత్త టీచర్స్ని ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గ్రామ అభివృద్ధితో పోల్చుకున్నప్పుడు అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ జరిగిన విధంగా ఇవాళ గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని దీవించబడుతున్నాం. ఇప్పుడు ఇందాక జరిగిన ఒక ప్రెస్ మీట్లో చాలా అంబటి బ్రాహ్మణయ్య గారు నిజాయితీపరుడు, మంచోడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. అంబటి బ్రాహ్మణయ్య గారు చాలా నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, నిబద్ధత కలిగినోడు, అబద్ధాలు చెప్పే మనిషి కాదు. ఏదైనా నమ్మిన దాన్ని పాటించడమే ఆయనకి తెలిసింది. ఆయన ఈ జిల్లాకి ప్రెసిడెంట్గా, తెలుగుదేశానికి ప్రెసిడెంట్గా, అట్లాగే మన బందర్ పార్లమెంట్కి ఎంపీగా, మళ్ళా బందర్ ఎమ్మెల్యేగా, అవనగడ్డ ఎమ్మెల్యేగా చేశారు. అటువంటి ఆయన అకాల మరణం అంటే ఆరోగ్యం బాగా చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చారు. తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకు పోటీ చేయాలి. ఇవాళ మాట్లాడింది ఎవరంటే ఆ కొడుకు పోటీ చేసే సీటు కాగు చేసి ఇవాళ బ్రాహ్మణయ్య గారు మంచోడు, అద్భుతమైన వ్యక్తి అని చెప్తాడు. బ్రాహ్మణయ్య గారు అద్భుతమైన వ్యక్తే, నిజమే మంచోడే. వాళ్ళ అబ్బాయి అడిగింది ఏంటంటే ఆ బ్రిడ్జికి మా నాన్నగారు పేరు పెట్టమన్నారు. నీ ఇంటి దగ్గర చెరువు పక్కన చెరువులో ఒక తెలుగు తల్లి విగ్రహం పెట్టదాన్ని తెచ్చి ఆ పేరు పెట్టాల్సి వస్తుంది బాధతో తీసుకెళ్ళి అక్కడ పెట్టావు. అక్కడ పెట్టి నువ్వు చేసిన పని ఏంటి? ఇవాళ ఈ సీటు కాగు చేసావు. నిన్నగాక మొన్న జనసేన సీటుని ఈ పార్టీలు మారడం అలవాటు లేదు, నాకు ఇటువంటి కండవాలు మార్చుకునే అలవాటు బుద్ధి నాకు లేదన్నావు. గబ్బగబ్బా వెళ్ళావు, తొంగున్నావు, కండవా మార్చుకొచ్చావు. ఇవాళ ఇట్లా మాట్లాడతావు. మేమేం చేసామో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి అన్న ఆయన ఎంపీ చేసినా, తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు చేసినా, ఇంకొకటి చేసినా, జిల్లా ప్రెసిడెంట్ చేసినా నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తి. ఆ వ్యక్తి అటువంటి ఆయన చనిపోయాడు. మా అవనగడ్డకు సంబంధించినవి ఆయన పేరు ఆ బ్రిడ్జికి పెట్టమని అడిగితే ఆలోచించి అన్న అటువంటి మంచి మనిషి ఎవరైతే ఏ పార్టీలో ఉంటే ఒక మంచి మనిషి ఆయన పేరు పెడదామని చెప్పి ఆయన పేరు పెట్టి జీవో చేయించాం మేము. నువ్వు మమ్మల్ని అంటావేంటి? రోజు నిత్యం దొంగ పని చేస్తా. ఇంకొక మాట అన్నావు, అవినీతితో ఏదో సంపాదించానంట, ఇవాళ ఎలక్షన్ కొంటున్నానంట. నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నువ్వు చేసిన వ్యాపారం ఏంటి? నీ తండ్రి దగ్గర నుంచి వారసత్వంతో నీకు వచ్చిన వ్యాపారాలు ఏంటి? నేను నా వ్యాపారస్తుడిని. ఈస్ట్ కోస్ట్ ఆక్వా ఫీడ్స్, చెరువులు, రైలు చెరువులు, ఫ్యాక్టరీ, నాకు ఫోటో స్టూడియో, ఇట్లా అనేక రకాలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం, అనేక రకాలైన వ్యాపారంలో నేను ఉన్నా. నువ్వు ఏ వ్యాపారం లేకుండా పూర్తిగా రాజకీయాల్లో ఉండి నేనేదో సంపాదించాను, కోట్ల కొలగట్టాను మాట్లాడతావేంటి? చేసింది నువ్వు దుర్బుద్ధి పనులు, పూటకు ఒక అబద్ధం, గంటకు ఒక అబద్ధం మాట్లాడేవాడు నువ్వు ఇవాళ వచ్చి అందరి సీట్లు కాగు చేసి ఏదో నిజాయితీ పరుడు, అవతలవాడు దొంగ అని చెప్పిస్తావేంటి? పరమ దొంగవి, నీచ నికృష్ట పనులు చేసేవాడు నువ్వు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ నియోజకవర్గ ప్రజలు నేను చేదరించుకుంటున్నారు. నీ వెనకాల తిరిగే మనుషులందరూ నువ్వు చేసే పనులకు బాధపడతాని ఎమ్మడి తిరుగుతున్నారు తప్ప ఆ పార్టీ మీద, జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమతో తిరుగుతున్నారు తప్ప నీ మీద ప్రేమ, నిన్ను గెలిపిద్దామనే ఆలోచన జనానికి లేదు. నువ్వు ఎట్టి బస్సులో ఇక్కడ గెలిచే పరిస్థితి నీ దగ్గర లేదు.